ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి లక్ష్మీ అనే ఆవు చాలా ప్రియమైనది. ప్రతిరోజూ ఉదయం లేచి మొదటగా ఆవుకు తాజా గడ్డి పెట్టి ప్రేమగా మాట్లాడేవాడు. ఆవు కూడా మృదువుగా స్పందించేది. ఇద్దరి మధ్య మాటలేమీ లేకపోయినా హృదయాల మధ్య బంధం బలంగా ఉండేది. ఒకరోజు రామయ్యకు తీవ్రమైన జ్వరం వచ్చింది. అతను బలహీనంగా మంచం మీద పడిపోయాడు. ఆవు చాలా ఆత్రంగా ముందుకు వెనక్కు తిరుగుతూ రామయ్య కోసం ఎదురుచూసింది. చివరికి తలుపు తనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి రైతు పక్కనే కూర్చుంది. రామయ్యకు జ్వరం ఉన్నప్పటికీ ఆవు నాలుకతో అతని చేతిని మృదువుగా తాకింది. ఆ చల్లని స్పర్శలో ఒక ప్రేమ, ఒక ఆత్మీయత ఉంది. కొద్దిసేపటికి రామయ్య కళ్లను తెరిచాడు. తన పక్కనే ఆవు కూర్చుని ఉన్న దృశ్యం చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి.